ఓకే. ఎక్కడికన్నా వెళ్తున్నా? ఒక స్నేహితుడి దగ్గరికి. అజయ్ బాబు గారిని పెద్ద జమీందారు. మన పరిస్థితులన్నీ విని మనకు సహాయం చేస్తున్నారు. ఈ రోజుతో నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయమ్మా. వస్తాను. దశావతారం చిత్తం. భానోజీ గారు ఎక్కడ? భానోజీ గారండి ఈవేళ రాలేదండి. మరి క్యాష్ బ్యాలెన్స్ ఎంత? చెప్తాం. క్యాష్ బ్యాలెన్స్ అండి 6 కాదండి కాదు చూసి చెప్తానండి. అక్కర్లేదు. చెప్తాం. మిస్ పద్మ, నా చెక్ బుక్ ఇలా ఇవ్వండి. జాగ్రత్తగా లాక్ చేయండి. అవతల నాకు అర్జెంట్ పని ఉంది. క్యాష్ త్వరగా తెప్పించండి. షూర్. మీరు స్వయంగా రావడం ఆలస్యం చేయడం క్షణంలో తెప్పిస్తాను. ఈ చెక్కుకు వెంటనే క్యాష్ తీసుకురా. అర్జెంట్. ఎంట్రీలన్నీ తర్వాత రాసుకోమను. కాఫీ కానీ కూల్ డ్రింక్ అనేది తీసుకుంటారా? నో థ్యాంక్స్. ఈ మధ్య మీ బిజినెస్ బాగా ఇంప్రూవ్ చేశారే. అకౌంట్ చూస్తే తెలుస్తోంది. అవునవును, మంచి అభివృద్ధికి వస్తుంది. చేయాలండి, ఇంకా చేయాలి. థ్యాంక్స్. సరే అమ్మాయి, ఆలస్యం అయితే మళ్ళీ వర్జం వస్తుందమ్మా. రే పిల్లరా. పద్మ, త్వరగా తీసుకురా. వెళ్ళొస్తానన్నయ్య. క్షేమంగా వెళ్ళిరామ్మా. బయలుదేరండి, మళ్ళీ వచ్చి వస్తుంది. ఏమో జాగ్రత్త, కాపులు వస్తాయి. అడుగుతుందిరా చూస్తారే. అబ్బాయి ఇల్లు జాగ్రత్త, ఊరు బాగలేదు. ఏమో రావచ్చమ్మ, అమ్మాయిని అత్తారింటికి పంపుతున్నా. పంపించాలి. బావగారు, బావగారు, ఎన్నాళ్లకు మళ్ళీ మీ బుర్ర మీసాలు చూసే భాగ్యం కలిగింది. ధన్యోస్మి, ధన్యోస్మి. ఇంకా నిలబడతారే, పదండి లోపలికి. ఆగండి. మీ ప్లేటు గుమస్తా పెంచులు నా దగ్గర వేకండి. అసలు సంగతి పైకి ఇచ్చారా? పైకం. అయ్యో అయ్యో, ఏదో స్వామి చెప్పినట్టు కొబ్బరికాయ కొట్టకపోతే ఆ కోదండరాముడైనా ఊరుకుంటాడు, కానీ డబ్బు లేకపోతే మా పరంధామయ్య బాబు ఊరుకుంటాడా? ఇదిగో మీ ముడుపు, లెక్క చూసుకోండి. లెక్కదే ఉంది బావగారు, మనలో మనకి వేధవ లెక్క. ఓహో, ఇంటి ఇల్లాలా ఎక్కడ తగలడ్డావే? ఎంత చెప్పని కోడలు మేనలో కూర్చుంటుంది. తొందరగా రా, తొందరగా రా. అయ్యో బావగారు నిలబడిపోయి ఉన్నారు. కూర్చోండి కూర్చోండి. పర్వాలేదు పర్వాలేదు. అంతా క్షేమమా? అయోధ్య రాముని దయ వల్ల అంతా క్షేమమే. బావగారు, డబ్బు పాపిష్టిది. ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. దానికోసమని దంపతులు ఎడబాటు చేస్తారా? నేను చేసింది ఉంది బావగారు. ఈ లక్ష్మీదేవి విడదీసింది, ఈ లక్ష్మీదేవి కలిపింది. అంతా లక్ష్మీ కాదులేండి బావగారు, అంతా శ్రీరామచంద్రుల వారి దయ. దయచేయండి దయచేయండి. త్వరగా కోడలు లోపలికి తీసుకురా. నా అమ్మ, నా తల్లి, ఎంత కాలానికి నా అదృష్టం పండి మళ్ళీ నా కోడల గడపలో కాలెట్టిందమ్మా. నా అమ్మ పుడికాయలు పెట్టు. ఇదిగో చూడండి అమ్మా, అవన్నీ తీసుకెళ్ళి గదిలో పెట్టండి. ఇదిగో ఏమంటావా అన్నట్టు ఈశ్వరి లక్ష్మీదేవిని ఇనపెట్లో బంధిస్తున్నాడమ్మా. అవును చెల్ల, అల్లుడేడి కనపడే? ఏమిటి నాయనా ఇక్కడున్నావు? బయటికి రా. అమ్మా, ఇప్పుడైనా తలుపు తాళం తీమనవే. తాళం ఏమిటమ్మా? ఈ అడక్కండి అన్నయ్య, ఒక్కటిగా ఆయన చేష్టలు. ఇదంతా మా కర్మ అనుకోండి. ఏడిచావు నోర్మైవే. ఒరే బుజ్జిబాబు, మీ మావయ్య నీ పిల్ల వచ్చారా? రా బయటికి, తాళం తినా అన్న. ఒరే బుజ్జి, అమ్మా, మీ దంపతులు ఇద్దరు ఈ పెద్దల పాదాలకు నమస్కరించండి. అమ్మా, పనస పండు అంటే కొడుకుని కనాలి. మళ్ళీ వాడు
ఈ పరంధావం ఎంత వాడవాలి వద్దు బాబు వద్దు, ఏదో స్వామి చెప్పినట్టు మళ్ళీ ఇంకొక బుర్ర మీసాల పరంధామయ్యా. చక్కటి కూతుర్ని కనమ్మా, ఆడపిల్లని కన్నా కష్టాలేమిటో బావగారికి కూడా తెలిసి రావాలి. నాకెందుకయ్యా, ఆ బరువేదో మా బుజ్జిగాడే మోస్తాడు, లేదా మీరున్నారు అలవాటు పడ్డ ప్రాణం. సరేలే. సరేలేండి బియ్యంకులు సరాగాలకు చాలా టైం ఉంది కానీ అన్నయ్య స్థానానికి పోదండి. ఎండను పడి వచ్చారు. అవును. అమ్మ పద. కూడదుకు అజయ్ బాబు గారా? సారీ, వారు ఊళ్ళో లేరండి. ఎక్కడికో పిక్నిక్ అని వెళ్ళారు. బహుశా రేపో ఎల్లుండో కానీ రారనుకుంటాను. అదేమిటండి, అజయ్ బాబు గారు మధ్యాహ్నం బ్యాంక్ వచ్చారు, 10,000 కి సెల్ఫ్ చెక్ డ్రా చేశారు. నో నో నో, అసంభవం అండి. ఎక్కడో ఉన్నవారు ఎలా వస్తారు? ఇజ్ ఇట్? ఆయనలాగే ఉన్నాయండి. అర్జెంట్ గా క్యాష్ కావాలంటే పాస్ చేశాను, ఆ తర్వాత చూసుకుంటే సంతకం తేలిగా అవడం లేదు. అలాగా? నో నో నో, ఇదేదో మోసం, దగా. మీరు వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. ఎస్. సరేమా, ఉదయం భోజనమే అనుకుంటే ఇప్పుడు గారు అంతకంటే వేషంగా ఉన్నాయి. ఎప్పుడూ అది ఉండగా తిన్నాను, మళ్ళీ ఈనాడు రుచి చూస్తున్నాను. ఎలాగైనా అమృతాస్తం. అవునవునవును, దాని వంట నువ్వు మెచ్చుకోవాల్సిందే. గాడిద పాడితే లొట్టు పిట్ట బడాబలి కదట. అంతేలేండి, మీరు తప్ప నా వంట అంతా మెచ్చుకుంటారు. చుట్టలు కాల్చి కాల్చి మీ నాలుగు రుచే పోయి. జాగ్రత్త, ఆ గారి ముక్క మీసాల్లో ఇరుక్కున్నాను. పడుతున్నలో నిమ్మకాయ నిలబెట్టి మీసం కదా. కాదా మరి, మీసము కొత్త మగమూతికి అన్నాడు శాస్త్రకారుడు. అన్నాడు రొయ్యకు లేదా బారెడు మీసం అన్నాడు అదే నోటితో. అన్నయ్య ఆ బుర్ర మీసాలు చూపించే మమ్మల్ని అందరినీ హడలు కూడా చంపుతున్నారు. చాలమ్మా చాలు, అసలే కడుపు నిండిపోయింది. అంతేలేండి, కడుపు నిండితే గారెలు చేదన్నారు. అంతలో ఉంది మీ పస. అన్నయ్య ఏమైనా సరే నువ్వు పట్టాల్సిందే ఓ పట్టు. మీ అన్నయ్య పట్టవలసిందే పట్టు. మనిషిని చూడరాదు. పొట్లకాయ ఎలా ఉన్నాడు? ఏదో సామెత చెప్పినట్టు కడివేడంత గుమ్మడికాయ కచ్చి పెట్టక లోపవు కదా అన్నారు. అలా అయితే పట్టు పట్టు చూద్దాం. పట్టు 2 డేస్ గుంజలు పట్టు. ఈయన సంగతి తెలుసుకుంటారు. కాదు బా. ఓహో బా, చాలా విషయం ఇది. మావయ్య, విజయ్ బాబుని అరెస్ట్ చేశారట. అన్నయ్యని అరెస్ట్ చేశారా? విజయ్ పద్మ అంటే మీరే కదూ? ఇతను మీకు తెలుసా? చెప్పండి, ఏమిటి ఆలోచిస్తున్నారు? తెలుసు. ఎలా తెలుసు? మా అన్నయ్యతో పాటు కృష్ణా గ్యారేజ్ వర్క్స్ లో పనిచేస్తూ ఉంటారు. అయితే తెలిసే చేశామన్నమాట. ఇతను నిన్న ఇక్కడికి వచ్చారా? రాలేదు. మీ దగ్గర చెక్కు బుక్ తీసుకుంది ఇతనే కదూ? చెక్ బుక్ తీసుకున్నది మా ప్రొపరేటర్ గారు అనుకున్నాను. తెలిసింది కూడా ప్రొపరైటర్ గారిని ఎలా అనుకున్నావు? నేనే అన్నమాట ఏమిటి? ఆఫీసులో అందరం అలాగే అనుకున్నాం. ఆల్ రైట్. అవసరమైనప్పుడు వివరాలు చెప్పడానికి మీరు పోలీస్ స్టేషన్ రావాల్సి ఉంటుంది. కమాన్. ఇన్స్పెక్టర్ గారు జాగ్రత్త. గుండెలు తీసిన బంటులా ఉన్నాడు. పట్టపగలు దొరలాగా సొంత ఇంట్లోకి వచ్చినట్టు వచ్చి దొంగతనం చేసి వెళ్ళాడు. ఎవరి కళ్ళు కప్పినా మా కళ్ళు కప్పడం కష్టం లేండి. ఎస్, కమాన్. ఆడవాళ్లు ఆఫీస్ ఉద్యోగాలకు పనికిరారండి అని ఆనాడే చెప్పాను. చెప్పారు మరి, వింటేనా? నమ్మి తాళం చెవులు చేతికిచ్చినందుకు తగిన శాస్త్రే చేశావు. ఏం చేశానండి? నేనేం తప్పు చేయలేదే. ఇంకేం చేయాలి? ఆ మాత్రం ఎవరెవరో పోల్చుకోనక్కర్లేదు. తప్పు చేసింది చాలకి ఇంకా కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నావా? పైగా మాటకు సమాధానం చెప్తావా? తొందరపడుతున్నారు భానోజీ గారు. తొందరపడక ఇంత జరిగినా నీలాగా నిమ్మకు నీరెత్తినట్టు నిలబడమంటావా? యజమాని ఉప్పు తింటూ వారికే ద్రోహం తలపెడతావా? ఉప్పు తింటూ ద్రోహం చేయడం నా చేత కాదు. నీతికి నిజాయితీకి విలువ తెలియని వారి దగ్గర ఉద్యోగం చేయడం నా వల్ల కాదు. నమస్తే. ఏమైనా నిజాయితీ గల పిల్లే. ఏమంటారు మరి? నోరు మొయ్యమంటాను. పీడ విరగడైపోయింది. మళ్ళీ ఎన్నాళ్లకు ఈ తాళం చేతులు మన చేతికి వచ్చాయి మరి. నువ్వేమీ ఆందోళన పడక పద్మ. ఇందులో ఏదో మోసం ఉంది. విజయ్ అలాంటి పని ఎన్నడూ చేయడు. అతని స్వభావం మనకు తెలీదా? రామ్మా. బావగారు, మా వాడిని దొంగంటారా? దొంగ కాక త్వర నీ కొడుకాడు ఊరికి ఎక్కడికి పోతాయి. మాటలు మీలేరో ఏదో స్వామి చెప్పినట్టు మర్యాద దక్కదు. ఉన్న మాట అంటే ఊరికెందుకయ్యా? ప్లేడర్ గుమ్మస చేసి పార్టీ సొమ్ము కాజేయలేదు. నువ్వు మాత్రం ఏమైనా తక్కువ తిన్నావయ్యా? గట్లు జరిపి తమ్ముడు పొలం కలుపుకోలా, దిక్కులేని ఆ మేనత్ ఆస్తి కాజేయలా? దానికి దిక్కులేదు. ఏమిటన్నా ఈ పోట్లాట? అవతల బావ కష్టంలో ఉంటే బావా ఎవరా బావా?
ఆ దొంగ నీకు బావా, ఈ దశ నీకు పెడవునా? అయ్యో ఎంత కర్మ అండి, మధ్య దాన్ని తింటారేమి? నోడు మై ఈ సెన్నంత దీని వల్ల కాదు, మందో మాకో పెట్టి ఈ సన్నసులు లొంగ తీసుకుంది. ఇప్పుడు ఇంట్లో కాలు పెట్టి మనందరికీ అప్రదిష్ట తెచ్చింది. నాన్న, ఇన్నాళ్ళు నన్నేమన్నా సహించాను. మీనాను పల్లెత్తు మాట నావా, నీ మర్యాద దక్కదు. పెళ్ళాన్ని నెలకొలని వాజమ్మ నా మాట మీద చెప్తావు. చూడు నేను ఏం చేస్తాను. చేసావులేవయ్యా, బావుని వినిపించాలి. ముందు డబ్బు ఇవ్వు. ఏ డబ్బు? అదే మీనా తెచ్చిన డబ్బు. నీకు ఎవరు పో ఎందుకు ఇవ్వవు? నా మాట నుంచి పడి చర్మం చేస్తాను. కుదురు కదులు ఎలా ఇవ్వు చూస్తాను. కుదురు కదులు. విడిచిపెట్టదు, నేనంతకాలం నా సాగిస్తాడు అట్లా చూస్తాను. అమ్మా, ముందు ఆ తాళం చెబుతా నాకు. ఏర్పడి తాళం చెబుతా. చంపేశాను. నీ దబాయింపులు భయపడ్డాను. చంపేశాను. చంపేశా పదా, నడు. ఎక్కడికి రా? లోపలికి. రేయ్. గదిలోకి. ఇందాలు. రేయ్. గదిలో చూశావే? రేయ్. చంపేశాను. రేయ్. భయపడులు భయపడ్డానా? లోపలికి పద. రేయ్. లోపలికి పద. నాన్న, ఇక రవ్వకుండా చల్లగా విశ్రాంతి తీసుకో. జై రామ భక్త హనుమాన్. శభాష్ బుజ్జిబాబు, ఇన్నాళ్లకు నీ భుజబలం అక్కడికొచ్చిందో. అంతా శ్రీరామచంద్రుల వారి దయ. ఒరే బుద్ధిగా, వీళ్ళందరూ అసలు చూసుకుని పని చేస్తావురా? జాగ్రత్త, ఈ పరంధాలు అంటే అనుకున్నారు. ఒక్కొక్కరి డొక్క చీరేస్తాను.